వెల్కమ్ టు ఆర్ట్స్ మీడియా సోషల్ జస్టిస్. ఈరోజు మనం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం దాచరం గ్రామంలో ఉన్నాం. భారతదేశంలోనే రెండవ దేవాలయంగా ఈ యొక్క మొదటి దేవాలయము తమిళనాడు రాష్ట్రంలో ఉంది, రెండవ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు శ్రీ వరదరాజస్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా స్వామివారి అభిషేకము, అదేవిధంగా సత్యనారాయణ స్వామి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సత్యనారాయణ పూజా కార్యక్రమం నిర్వహించినటువంటి గురువు గారు మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా గ్రామస్తులు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కార్యకర్తలు కూడా మనకు శ్రీ వరదరాజస్వామి దేవస్థానంలో ఉన్నారు. ఈ యొక్క గుడి చరిత్ర గురించి, గుడిలో ఈరోజు ఏమేమి కార్యక్రమాలు చేసిరనేది శ్రీ మహావిష్ణు పరమాత్మ శ్రీమన్నారాయణో
మనతో పాటు ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించినటువంటి భాగ్యరెడ్డి స్వామి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సరే, నమస్కారం సార్. నమస్కారం అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ. ఈ యొక్క సత్యనారాయణ స్వామి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మా ఆర్ట్స్ మీడియా ఛానల్ నుంచి కూడా మేము రికార్డ్ చేయడం జరిగింది. ఒక కార్యక్రమం ఎలా నిర్వహించారు, ఎట్లా అంటే ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఈ యొక్క గుళ్ళో ఇలాంటి కార్యక్రమాలు ఇంతకుముందు చేశారా, ఇదే మొదటిసారా? ఇంతకుముందు ఇదే క్షేత్రంలో శ్రీ వరదరాజస్వామి క్షేత్రంలో దాచారం గ్రామంలో మేము ఒక 4 సంవత్సరాల క్రితము సుబ్రహ్మణ్య స్వామి యాగం నిర్వహించాము. ఇక్కడ 108 యజ్ఞగుండాలతో మంచి కార్యక్రమం. గ్రామ ప్రజలు, ఈ నాయకులు, అధికారులు అందరూ మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఇది మళ్ళీ 14వ కార్యక్రమము 108 మంది దంపతులతో సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమం ఈరోజు ఘనంగా వీళ్ళు మంచి భక్తి పారవశ్యంతో నిర్వహించడం జరిగింది. చాలా మంది భక్తులు పాల్గొన్నారు. ఒక 10-15 వందల మంది ఇక్కడ భోజనాలు చేయడము, అదేవిధంగా వ్రతాల మీద కూర్చోవడము, సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ చాలా పులకించిపోయాను. నేను సంతోషకరంగా ఉన్నది. ఈ గ్రామ ప్రజలు, ఈ గ్రామ పెద్దలు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు చేసుకుంటాను. ఎందుకంటే సనాతన ధర్మ రక్షణకు తప్పనిసరిగా మన పూర్వీకులు ఏర్పాటు చేసినటువంటి వ్రతాలు, యజ్ఞాలు, కార్యక్రమాలు అవుతున్నాయో ఇది మన ధర్మం చెప్పే విధంగా, భావితరాలకు తెలియజెప్పే విధంగా మనం ఆచరించి దీన్ని మనం ముందు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు రికార్డు చేసి నలుగురు తెలియజెప్పే విషయంలో ఉన్నటువంటి మీ యొక్క ఛానల్ కూడా నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీలాంటి వారు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఇట్లా రికార్డు చేసి జనాలకు తెలియజెప్పే విధంగా మీరు ఉండాలని, ఈశ్వరుని యొక్క అనుగ్రహం మీకు కూడా ఎల్లవేళలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీ. కాళోద్భవాని చ పుష్పాంజలిర్మయా దత్తో గృహాన గణనాయక ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇది స్వర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. దేవుని యొక్క పాదాల దగ్గర నమస్కారం చేసుకోండి. ఇప్పుడు ఆత్మ ప్రదర్శన అంటారు. ఇట్లా ఈ నా వైపు చూడండి ఒకసారి. ఇట్లా తిప్పేస్తే ఆ దేవుని దగ్గర అక్షింతలేయండి. ఓం యాని కాని పాపాని జన్మాంతర ఓం యాని కాని పాపాని జన్మాంతర కృతాని చాతాని తాన్ ప్రశ్నంతి ప్రశ్న పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాయి మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో గణాధిప. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇది ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. దేవుని యొక్క పాదాల దగ్గర అక్షింతలేసి నమస్కారం చేసుకోండి. ఓం రక్ష రక్షగణాధ్యక్ష రక్ష త్రైలోక్య రక్షక భక్తానామపయంకర్తాత్రాదాభవ భవాన్నవాత్ ద్వైమాతుర కృపా సింధో శాన్మాతురాగ్రయ ప్రభో వరదస్వం వరం దేయి పాంచితం వాంఛితార్థద ఆర్ఘ్యం గృహాన హేరంబ సర్వభద్ర ప్రదాయక. ఓం అనేన పునరార్ఘ్యేన వరదోస్తు సదా మమ. ఒకరి నక్షత్రేసి నమస్కారం చేసుకోండి. ఒకసారి అందరు చెంపలేసుకోండి. ఓం అపరాధ సహస్రాన్ని క్రియం దేహ నిశమయా దాసోయమిత్మామత్వా క్షమస్వ గణనాయక. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం మళ్ళీ ఒకసారి వేసుకోండి. ఓం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మహాదేవ పరిపూర్ణం తదస్తుతే. ఇద్దరు భార్య భర్తలు అక్షింతలు తీసుకొని ఆ స్పూన్ ఉంది కదా, ఎడమ చేత నీటిని తీసుకొని ఇట్లా కుడి చేతిలో అక్షింతలను ఆ పాత్రలో వదలండి. మీకు ఆ బౌల్ ఇచ్చారు కదా, ఆ ఆచమన పాత్ర, ఆ పాత్రలో నీటిని వదలండి. ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు. ఓ అనే ఆధ్యానావాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణాపతి దేవత సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. చేతులు దుడుచుకోండి. ఒకరి అక్షింతలు దేవుని యొక్క పాదాల దగ్గర అక్షింతలు తీసుకొని కళ్ళకు అద్దుకొని తలపైన పెట్టుకోండి. ఓం శ్రీ మహాగణాపతి దేవత అనుగ్రహ సిద్ధ శ్రీ మహాగణాపతి దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. కళ్ళకు కప్పుకున్నారు కదా. ఇప్పుడు మనం ఈ వ్రతం కంటే ముందే గణపతి పూజన కంటే ఎలాంటి ఆటకములు నిర్విఘ్నంగా జరిగేలా, ఎలాంటి ఆటకం లేకుండా కాపాడుతంటారని ఆ తండ్రిని మనం ఇప్పటి వరకు వేడుకున్నాం. ఇప్పుడు లోకమాత ఆ పార్వతి మాత గౌరీదేవి యొక్క పూజ చేద్దాము. మాత స్వాములందరూ అక్షింతలు తీసుకొని, తల్లి నిండు ముత్తైదుగా మేము జీవించాలి, మంచి సౌభాగ్యాన్ని తల్లి మాకు మా కుటుంబంలో ఎలాంటి ఆటంకం లేకుండా కాపాడు తల్లి అని చెప్పి ఆ తల్లికి మనము పూజ చేస్తున్నాం. షోడశోపచార పూజ. అక్షింతలు తీసుకోండి. ఓం అస్మిదే పునరస్మా చక్షుహో పునః ప్రాణమహినో దేయి భోగం జోక్వస్సేమ సూర్యం ఉచ్చరందమనుదే మృఢ్యాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతామాపహ ప్రాణానేవ యదస్థానముపైదే. శ్రీ మహాగౌరీ సాంగం సాయుధం సవాహనం సశక్తిపతి పుత్ర పరివార సమేతం శ్రీ మహాగౌరీ దేవతం ఆవాహయామి. స్థాపయాన్ పూజయామి. స్థిరోపవ వరదోపవ సుప్రసన్నోపవ మమ అభిముఖోపవ స్థిరాసనం కురు. అక్షంతలేండి. శ్రీ మహాగౌరీ దేవత ప్రాణపరిశ్రావణమూర్త సుముహూర్తోస్తు. నమస్కారం చేసుకోండి. ఓం
ఓంకార పంచరూషికి ఉపనిషద్బుద్ధ్యాన కేలికాలకంఠీం ఆఘామ విపినమయూరి మాయామంతర్విభావయేద్గౌరీం ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. ఓం శ్రీ మహాగౌరీ దేవ్యం నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. అక్షంతలను అమ్మవారి యొక్క పాదాల దగ్గర. ఓం హేమాద్రితనయాం దేవీం భరదాం శంకర ప్రియాం లంబోదరస్య జననీం గౌరీం ఆవాహయామ్యహం. శ్రీ మహాగౌరీ దేవీం నమః. ఆవాహయామి, ఆవాహన సమర్పయామి. అక్షంతలను అమ్మవారి దగ్గర. ఓం భవాని త్వం మహాదేవి సర్వ సౌభాగ్యదాయిని అనేక రత్న సంయుక్తమాసనం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ మహాగౌరీ దేవి నమః. నవరత్న ఖచ్చిత హేమ సింహాసనం సమర్పయామి. అక్షంతల అమ్మవారి పాదాల దగ్గర వేసి నమస్కరించుకోండి. ఇప్పుడు మనము అమ్మవారిని నవరత్న ఖచ్చిత హేమ సింహాసనం మీద కూర్చోబెట్టాం. ఇప్పుడు ఏం చేద్దాం, మనము కాళ్ళు చేతులు ముఖం కడగాలి కదా తల్లికి. ఆ విధంగా ఇప్పుడు పాదాలు కడుగుదాం. తీసుకోండి, ఆ స్పూన్తో నీరు తీసుకుని మంచి అమ్మవారికి ఆ పాదాల దగ్గర అమ్మవారు చూపించి మళ్ళీ ఆ పాత్రలు వదలండి. ఓం శ్రీ మహాగౌరీ దేవి నమః. పాదయోహో పాద్యం సమర్పయామి. శ్రీ మళ్ళొకసారి ఓం శ్రీ మహాగౌరీ దేవి నమః. హస్తయోహో ఆర్ఘ్యం సమర్పయామి. మళ్ళొకసారి ఓం శ్రీ మహాగౌరీ దేవి నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. మధుపర్కం అంటారు, అంటే చక్కెర ఆ తల్లికి మనము అల్పాహారం ఇవ్వాలి కదా. మన ఇంటికి వచ్చేసిన తల్లి ఇప్పుడు మనం ఏం చేద్దాం, అల్పాహారం పెట్టేద్దాం, కాసింత చక్కెర ఇద్దాం. ఓం కాంసే కాంసేన పిహితో దది మధ్వాజ సంయుతః మధుపర్కో మయా నీతః పూజార్థం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ మహాగౌరీ దేవి నమః. మధుపర్కం సమర్పయామి. ఇప్పుడు మనము అమ్మవారికి స్నానం చేయించాలి. మంచిగా సంతోషంగా తల్లి మా ఇంటికి వచ్చినావు కదా, మీకు నీ స్నానం చేస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా అమ్మవారికి ఆ మామిడి ఆకులతో మంచిగా స్నానం చేయించండి. అమ్మవారికి గౌరీదేవి పూజ. ఓం పంచామృతం మహానీతం పయోదధికృతం పదో శర్కరయా సమాయుక్తం స్నానార్థం ప్రతిగృహ్యతాం. ఓ శ్రీ మహాగౌరీదేవి నమః. పంచామృత స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం అన్న శుద్ధోదకం. ఓం గంగా సరస్వతీ రేవా కావేరీ నర్మదా జలైః స్నాపితా సమయాదేవి తథా శాంతం కురుష్వ మే. శ్రీ మహాగౌరీదేవి నమః. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆచమనం చేయాలి. ఇప్పుడు స్పూన్ తో చూపించి పక్క వదలండి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆ విధంగా ఇప్పుడు స్నానం చేసాం కదా, అమ్మవారికి మనం బట్టలు పెట్టొద్దాం. మరి పట్టు బట్టలు పెట్టాలి కదా, పట్టు వస్త్రాలు మంచిగా వస్త్రం తీసుకొని కాసింత పసుపు పట్టించి కళ్ళకద్దుకొని తల్లి మాకు ఈ వస్త్రాన్ని ఇస్తున్నానని చెప్పేసి ఆ తల్లికి వస్త్రాన్ని పెట్టండి. అదే విధంగా యజ్ఞోపవీతం వస్త్రం యజ్ఞం 2 వస్త్రాలు వేయండి. ఓం పట్టయుగ్మం మయా దత్తం కంచుకేన సమన్వితం పరిదేహి కృపాంగుత్వా. మంగళం మణిద్వీపవాసినికి మంగళం శుభమంగళం మంగళం నిత్యజయ మంగళం మంగళం మంజుభాషినికి మంగళం రాజీవలోచనికి మంగళం శుభమంగళం మంగళం నిత్యజయ మంగళం. భక్తి నొసగని భక్తుల బ్రోవగను వెలసిన శ్రీ త్రిపుర సుందరికి మంగళం శుభమంగళం మంగళం నిత్యజయ మంగళం. ముజ్జగాల నేలేటి మా తల్లికి సకల ముక్తి ఫలప్రదాయినికి మంగళం శుభమంగళం మంగళం నిత్యజయ మంగళం మంగళం నిత్యజయ మంగళం. ఉత్సవాల కార్యక్రమాన్ని కూడా ముందుండే దగ్గరుండి నిర్వహించడం జరిగింది. ఒక గ్రామ శాఖ అధికారిగా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందామంటే గుడి గురించి కానీ గుడి చరిత్ర గురించి కానీ ఒక పంచాయత్ సెక్రటరీ బాలరాజ్ యాదవ్ గారు సార్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని నమస్కారం సార్. నమస్కారం. అందరికీ ముందస్తుగా ఈరోజు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు దాచారం గ్రామంలో అంగరంగ వైభవంగా పొద్దున నుంచి ఇప్పటి వరకు వివిధ కార్యక్రమాలు గ్రామ ప్రజల ఐక్యమత్యంతో జరుగుతున్నాయి. పొద్దున స్వామివారి అభిషేకం, మధ్యాహ్నం
సత్యనారాయణ స్వామి వ్రతం ఇప్పుడు సాయంత్రం సహస్ర దీపాలంకరణ జరుగుతుంది. ఈ స్వామివారి గుడి యొక్క ప్రత్యేకత హిస్టారికల్ చరిత్ర ఏంటంటే మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో పిరందబదుల్ కంచిలో ఉంది. దాని తర్వాత తెలంగాణలో ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఉండడం ఈ గ్రామ ప్రజల యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం. దక్షిణ కంచిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వరదరాజుల స్వామివారి స్వయంభూగా వెలిసిండు. ప్రతి పౌర్ణమి నాడు గ్రామ ప్రజలు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరిగించడు. ప్రతి మంగళవారం నాడు సాయంత్రం భజన కార్యక్రమం జరిగించడు. అందులో భాగంగానే ఈరోజు కార్తీక పున్నమి నాడు అంగరంగ వైభవంగా గ్రామ ప్రజలందరికీ నిత్యాన్న దానం ముందుండాలనే ఉద్దేశంతో ఇది ఒక తొలిమెట్టుగా ప్రారంభించి స్వామివారి ప్రసాదాలు పెట్టడం జరిగింది. అందులోనే భాగంగా మన వ్రతం నిర్వహించడం జరిగింది. అలాగే ఈ స్వామివారిని అందరు గ్రామ ప్రజలందరూ దర్శించుకొని 108 దంపతులతో సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయడం శుభసూచకం. అలాగే గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని మా తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. సార్, ఇప్పుడు మీరు పంచాయతీ సెక్రటరీగా ఒక అధికారిగా ఉన్నారు. మీరు ప్రభుత్వ అధికారిగా ఉన్నారు కాబట్టి మీరు గ్రామ శాఖ పంచాయతీ సెక్రటరీగా ఉన్నారు కదా. ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయము అదేవిధంగా భారతదేశంలో 2వ దేవాలయంగా ఉంది కాబట్టి మీరు అధికారులతో చర్చించి కానీ మీరు మీ గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు, ఏ రకంగా దీన్ని అభివృద్ధి చెందేలా మీ వంతు కృషిగా మీరు ఏం చేయదలుచుకోబోతున్నారు, మీ పై అధికారులకు చెప్పడం కానీ ఎండోమెంట్ అధికారులకు చెప్పడం కానీ అట్లా ఎలా దీన్ని ఒక రూపురేఖలు తీసుకొని నిత్యాన్నదాన కార్యక్రమే కావచ్చు, నిత్యము పూజలు జరగడము ఇట్లా ఎన్నో కార్యక్రమాలు రోజు అంగరంగ వైభవంగా నిర్వహించేలా అధికారికంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేలా కానీ మీ పై అధికారులకు ఎట్లా తీసుకెళ్లి చెప్పి దీన్ని ఏ రకంగా డెవలప్ చేయబోతా ఉన్నారు చెప్పండి సార్. ఓకే, థ్యాంక్ యూ. అయితే గ్రామ ప్రజల సహకారంతో రోజుకు ఇందులో ఈ ఆధ్యాత్మిక భావన పెంపొందించడం కోసం ఈ గుడిలో మార్పులు జరుగుతున్నాయి. ఫస్ట్ సారి దీనికి దారి గ్రామ ప్రజల సహకారంతో నిర్మించడం జరిగింది. అలాగే ఇటీవలే మన పంతులు స్వామివారు కాంపౌండ్ నిర్మించడం జరిగింది. అలాగే సైడ్ కూడా 2 రూములు కట్టడం జరిగింది. అలాగే మండల పరిషత్ నిధుల నుంచి తాజామాజా ఎంపీటీసీ గారు కూడా నూతనంగా బోరు వేసి వాటర్ సదుపాయం కల్పించడం జరిగింది. అలాగే గ్రామ పంచాయతీ నుంచి కూడా లైటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వీడికి భక్తుల కోరిక మేరకు ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా గుడిని అభివృద్ధి చెందాల్సి ఉంది. ఈ అభివృద్ధి చెందాల్సి ఉండడం కోసం మన ప్రభుత్వం దృష్టికి కూడా మా అధికారులను మేము ఎండోమెంట్ మన దేవాదాయ ధర్మశాఖల మన గుడిని కూడా అందులో ఎంట్రీ చేయించి దీనికి ప్రత్యేకమైన ఫండ్ని ఏర్పడేయడానికి మా అధికారుల దృష్టికి మేము తీసుకుపోతాం. అలాగే గ్రామ ప్రజల సహకారం కూడా ఉంది కాబట్టి దీనికి సంబంధించిన వివిధ పనుల అభివృద్ధి కోసం కూడా దాతలు ముందుకు వస్తున్నారు. అలాగే ఇంకా మిగతా భక్తులు కూడా రావడం కోసమే ఈ ముందు చిన్న కార్యక్రమాలు మా తోచిన వంతగా మేము చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా చండీ యాగం చేయబోయేది ఉంది. ప్రతి పౌర్ణమి నాడు ఇంకా మంచిగా కార్యక్రమాలు చేయడానికి గ్రామ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగా మా అధికారులు మేము సిద్ధంగా ఉన్నాం. ఇదే అండి ఈరోజు కార్యక్రమం నిర్వహించినటువంటి గురువు గారే కానీ అలాగే శేవాలాల్ తండా నుంచి వచ్చినటువంటి ఇంకా గురువు గారు కానీ పంచాయత్ సెక్రటరీ సార్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోనే 2వ దేవాలయంగా ఉంది. ఈ యొక్క దేవాలయం అభివృద్ధికి చెందడానికి మా వంతుగా అధికారుల దృష్టికి పై అధికారుల దృష్టికి ఎండోమెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్తా అని చెప్పేసి పంచాయత్ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సత్యనారాయణ వ్రతం నిర్వహించినటువంటి భాగ్యరెడ్డి స్వామి గారు కూడా ఏం చెప్తున్నారంటే సనాతన ధర్మము రక్షిత ధర్మాన్ని కాపాడుకోవాలి, ధర్మ వ్యవస్థను కాపాడుకోవాలి, ఇంట్లో చక్కదిద్దుకొని బయట చక్కదిద్దుకోవాలి, మనకంటూ మనము నిర్మించుకోవాలి, మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి, కులాల పంచాయతీ వద్దు, హిందూ ధర్మంగా హిందువులుగా జీవించాలి, మన ధర్మాన్ని రక్షించుకోవాలనే సంకల్పంతో తాను ఇంతకుముందు కూడా ఒక 4 సంవత్సరాల క్రితం సుబ్రహ్మణ్య స్వామి యాగం నిర్వహించడం ఇదే దేవస్థానంలో అని చెప్పారు. దాని తర్వాత కరోనా పాండమిక్ వచ్చి కొంచెం ఆగిపోయింది. ఈసారి మాత్రము శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము కార్తీక పౌర్ణమి పర్వదినాన నిర్వహించినామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ కిషన్ యాదవ్తో చంద్రశేఖర్ యాదవ్, ఆర్ట్స్ మీడియా సోషల్ జస్టిస్, దాచారం విలేజ్, వరదస్వామి టెంపుల్.